ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. పథకాల అమలు ప్రభుత్వ విచక్షణ అధికారమని వెల్లడి. అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన హైకోర్టు. ప్రతి అంశానికి గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదని స్పష్టీకరణ. అవినీతి జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచన. సో మీరు చూసుకున్నట్లయితే గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం నియమించిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధాన నిర్ణయం ప్రకారం ప్రయోజనపరమైన పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి విచక్షణ అధికారం అయితే ఉంటుందని చెప్పింది. అలాంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ అయితే కొట్టివేసిందనమాట. సో ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 4,50,000 గృహాలు తొలి దశలో ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నారు. గృహాలు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని చెప్పి సంకల్పించారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను అయితే ఏర్పాటు చేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జీవో నెంబర్ 33ను. స్థానికులతో ఈ కమిటీలో కలెక్టర్ ఎంపిక అయితే చేస్తారు. పంచాయతీలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి కమిటీ చైర్మన్గా 2 సభ్యులు, 2 స్వయం సహాయక సంఘాల మహిళలు ఉంటారు. మరో 3 ఒక బీసీ, ఒక ఎస్సీ లేదా ఒక ఎస్టీ తప్పనిసరిగా అయితే సభ్యులు అయితే ఉంటారన్నమాట. వీరందరూ కూడా అర్హులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు. అయితే గ్రామ సభ అనుమతి తప్పనిసరి కాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. మొన్నటి వరకు ఈ కేసు అయితే ఉండేది హైకోర్టులో, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మొత్తం గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి తొందరలోనే లబ్ధిదారులు అయితే ఎంపిక అయితే చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.